నమస్కారం నవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. క్షేత్రస్థాయిలో రైతు ఉత్పత్తిదారుల సంఘాల బలోపేతానికి చర్యలు. రైతు ఉత్పత్తిదారుల సంఘాల సంస్థాగత శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్. చీరాల వేటపాలెం మండలంలో భూ సర్వేపై శిక్షణా తరగతులు. పకడ్బందీగా సర్వే నిర్వహించాలన్న అధికారులు. చీరాలలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్. కోవిడ్ వ్యాక్సినేషన్ పై అపోహలు వద్దన్న కలెక్టర్. ఒంగోలు స్పందన కార్యాలయ సమావేశ హాలులో రైతు ఉత్పత్తిదారుల సంఘాల సంస్థాగత స్వరూపంపై శిక్షణా తరగతులు నిర్వహించారు. శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ హాజరయ్యారు. క్షేత్రస్థాయిలో రైతు ఉత్పత్తిదారుల సంఘాల బలోపేతానికి అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ అన్నారు. ఒంగోలు స్పందన కార్యాలయ సమావేశ హాలులో జిల్లాలోని రైతు ఉత్పత్తిదారుల సంఘాల సంస్థాగత స్వరూపంపై స్పందన సమావేశ మందిరంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. శిక్షణ తరగతులలో జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ రైతు ఉత్పత్తిదారుల సంఘాలు క్షేత్రస్థాయిలో బలోపేతానికి తీసుకోవాల్సిన అంశాలపై చర్చించారు. ఇదంతా కూడా ఇప్పుడు ఎఫ్యూఎల్ ఫామ్ చేసిన తర్వాత వాళ్ళు మనం ఏమీ యాక్టివిటీస్తో ఎంగేజ్ చేయకపోతే మేము ఎందుకు ఏర్పాటు చేసుకున్నాము అన్నటువంటి నిరాశ వస్తుంది. సో అందువల్ల ఖరీఫ్ మనకు మొరాలెస్ ఇక్కడ లేట్ కాబట్టి సంతోషం, ఇబ్బంది ఏం లేదు. మే 31 కల్లా నాకు తెలిసి మొత్తం బిజినెస్ అంతా అయిపోతుంది. సో షేప్ వచ్చేస్తుంది. జిల్లా స్థాయికి కూడా జిల్లా రైతు ఉత్పత్తుల సంఘం వస్తాయి, మండలాల ఉత్పత్తి సంఘాలు వస్తాయి, వాళ్ళకి ట్రైనింగ్ కూడా అయిపోతాయి. టీవీలు అయ్యేటట్లు ఇలాంటి మాట్లాడారు. దట్ ఈస్ గురించి ఇద్దరు వ్యక్తులు మండలికి ఊరు రావాలనేది వాళ్ళను ఆబ్జెక్టివ్గా ఐడెంటిఫై చేయండి, ఎలాంటి ప్రిజుడిస్ లేకుండా. వెంటనే ప్లాన్ ఫర్ రిజిస్ట్రేషన్ విత్ ది సపోర్ట్ ఆఫ్ కోఆపరేటివ్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఆఫ్ యువర్ ఏరియా. దెన్ అకౌంట్ ఓపెన్ చేయడం, అది వీలైతే రేపు జరగబోయే డిసిసి మీటింగ్లో దాన్ని అజెండా పెట్టి అందరికీ సర్కులర్ పంపించేస్తాం. ఒకవేళ మళ్ళీ ఏదైనా అట్లా వాళ్ళు కావాలంటే డిసిసిబి మీటింగ్ ఒకటి కన్వీన్ చేస్తాం. ఎట్లా చేయాలి, ఈవినింగ్ ఇప్పుడు వచ్చే ఖరీఫ్ మనం చేస్తాం. దాంట్లో ఇది అజెండా పెడతాం. సో బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ అవ్వాలి. ఆ తర్వాత ఈ పుస్తకాలు మన టీసీఓ, MRO, then APM, then APO. They would be the exception. చీరాల మండల తహసీల్దార్ కార్యాలయ సమావేశ హాలులో రీసర్వేపై మండల పరిధిలోని గ్రామ సర్వేయర్లు, వీఆర్ఓలు, పంచాయతీ కార్యదర్శులకు 2 రోజుల శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. చీరాల మండల తహసీల్దార్ కార్యాలయ సమావేశంలో రీసర్వేపై మండల పరిధిలోని గ్రామ సర్వేయర్లు, వీఆర్ఓలు, పంచాయతీ కార్యదర్శులకు 2 రోజుల శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మహమ్మద్ హుస్సేన్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రీసర్వే కోసం ఏర్పాటు చేసిన టీంలకు 2 రోజుల పాటు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా గురువారం సర్వే టీంలకు ఫీల్డ్ లెవెల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అక్కడ ఉన్న సమస్యలు తదితర అంశాలపై అవగాహన తరగతులు నిర్వహించారన్నారు. ఇప్పటికే గ్రామాల్లో గ్రామ సరిహద్దులు నిర్ణయించడం జరిగిందని, శిక్షణ అనంతరం సర్వే టీంలు కార్డ్స్, రోవర్స్, డ్రోన్ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా గ్రామ స్థాయిలో సర్వే చేసి ల్యాండ్ రిజిస్టర్లో పొందుపరచడం జరుగుతుందని తెలిపారు. సర్వే టీంలు ఆయా గ్రామాలకు వచ్చినప్పుడు రైతులు వారికి సహకరించాలని కోరారు. శిక్షణ కార్యక్రమంలో జిల్లా డిప్యూటీ సర్వేయర్ అనీష్, వీఆర్ఓలు, గ్రామ సర్వేయర్లు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. రీసర్వే మీద ఒక 2 రోజుల శిక్షణ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ఇందులో గ్రామ సర్వేయర్లు, విలేజ్ రెవెన్యూ అధికారులు, అలాగే పంచాయతీ కార్యదర్శులు వీళ్ళు మొత్తాన్ని కలిపి మనము మన తహసీల్దార్ కార్యాలయంలో పైనటువంటి సమావేశ మందిరంలో ఈ యొక్క 2 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఇందులో ఏంటంటే రీసర్వే మీద మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కానీ, అలాగే వారికి అవగాహన కల్పించే అంశాల పట్ల, అది సాంకేతికంగా కానీ, అలాగే అక్కడ ఫీల్డ్ లెవెల్లో ఉన్నటువంటి సమస్యల గురించి కానీ వీటన్నిటి గురించి ఈ టీమ్స్కి మనం ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళని విలేజ్ లెవెల్లో ఉన్న టీమ్స్గా మనం పరిగణిస్తాం. అలాగే మండల లెవెల్లో తహసీల్దారు, సర్వేయరు, ఆర్ఐ ఒక టీంలో ఉంటారు.
జిల్లా స్థాయిలో కూడా టీం ఉంటుంది అన్నమాట. ఇట్లా అన్ని టీమ్స్కి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ 2 days కండక్ట్ చేయమని మనకు కలెక్టర్ గారి ఆదేశాలు ఉన్నాయి. అందులో భాగంగా మనం ఈరోజు చీరాల మండలంలో ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఇందులో ఏంటంటే మనము రీసర్వేకు ఇప్పటికే మనం గ్రామ స్థాయిలో గ్రామ బౌండరీలని సరిహద్దులు నిర్ణయించడం జరిగింది. ఇప్పుడు బౌండరీస్ తర్వాత ఇప్పుడు ఫీల్డ్స్ మీద సర్వే చేయడం జరుగుతుంది అన్నమాట. అందులో చాలా లేటెస్ట్ టెక్నాలజీ మనకు కార్స్ సిస్టమ్ ద్వారా, అలాగే రోవర్లను కూడా ఉపయోగిస్తాం, డ్రోన్లు ఉపయోగించడం జరుగుతుంది. మనకు జిల్లాలో 7 బేస్ స్టేషన్లు ఉన్నాయి. మనకు చీరాల మండలానికి సంబంధించినటువంటి బేస్ స్టేషన్ వచ్చేసి చినగంజాం మండలంలో ఉంది. దీని పరిధిలో ఇవన్నీ కూడా సెంట్రల్ సర్వర్కు కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. వీటన్నిటిని పరిధిలోకి తీసుకొని ఈ సర్వే టీంలన్నీ కూడా ట్రైనింగ్ అయిన తర్వాత మళ్ళీ ప్రభుత్వ ఆదేశాలు వచ్చిన వెంటనే గ్రామ స్థాయిలో ఫీల్డ్లో తనిఖీ చేసి సర్వే చేయాల్సి ఉంటుందన్నమాట. దీనన్నిటికీ కూడా ఒక రిజిస్టర్ కూడా మెయింటైన్ చేస్తాం. దాన్ని మనం ల్యాండ్ రిజిస్టర్ అని అంటాము. ఎందుకంటే మనకు భారతదేశంలో 1910 తర్వాత ఇంతవరకు సర్వే జరగలేదు. మనకు అందుబాటులో ఉన్న చట్టం ప్రకారం ఏంటంటే ప్రతి 30 సంవత్సరాలకి రీసర్వే అని జరగాల్సి ఉంటుంది. కానీ 110 సంవత్సరాల తర్వాత ప్రతిష్టాత్మకంగా సర్వే చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే చాలా చోట్ల భూములకు సంబంధించి వివాదాలు దాదాపు సుప్రీంకోర్టు వరకు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఒక గట్టుకు 2వ గట్టుల మధ్య డిస్ప్యూట్ రావడము, ఇట్లా టైటిల్ డిస్ప్యూట్స్ వల్ల చాలామంది రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. అదే మనం 30 సంవత్సరాల రీసర్వే చేసి ఉన్నట్లయితే ఇటువంటి సమస్యలు వచ్చినట్టు కాదు. ఇప్పటికైనా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మనం ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియాల్సి ఉంటుంది. కాబట్టి రైతులు కూడా ఈ సర్వే టీమ్స్ మీ గ్రామాల్లో పర్యటించినప్పుడు మీరు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇందులో డిస్ప్యూట్లు ఉన్నా కూడా, లేకపోతే ఏదైనా కోర్టు వివాదం ఉన్నప్పటికీ కూడా వాటిని మనం పక్కన పెట్టేసి మిగతా వాళ్ళన్నిటి కూడా సర్వే చేయడం జరుగుతుంది. మీరు మీ భూమికి సంబంధించినటువంటి హక్కు పత్రాల గురించి కానీ, లేకపోతే ఇంకా వేరే ఆధారాలు కూడా ఏమీ మేము సర్వే టీంలు కానీ ఎవరు కూడా మిమ్మల్ని తీసుకుని రమ్మని చెప్పరు. జస్ట్ మీరు ఆ సర్వే జరిగే టైంలో మీరు అందుబాటులో ఉంటే మీ సమక్షంలో సర్వే చేయడం జరుగుతుంది. కరోనా వైరస్ ను అరికట్టేందుకు ప్రభుత్వం తలపెట్టిన కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ పోల్లా భాస్కర్ ఆకస్మికంగా పరిశీలించారు. కరోనా వైరస్ ను అరికట్టేందుకు ప్రభుత్వం తలపెట్టిన కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని బుధవారం సాయంత్రం కలెక్టర్ పోల్లా భాస్కర్ ఆకస్మికంగా పరిశీలించారు. స్థానిక బోస్నగర్లోని వార్డు సచివాలయంలో రోజుకు ఎంతమందికి వేస్తున్నారో మున్సిపల్ కమిషనర్ పిఎస్సీను అడిగి తెలుసుకున్నారు. తహసీల్దార్ షేక్ మహమ్మద్ హుసేన్ తో చర్చించారు. బోస్నగర్లోని వార్డు సచివాలయాన్ని పరిశీలించారు. జేసీ3 కృష్ణవేణి ఉన్నారు. 6వ వార్డులోని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. చీరాల పట్టణంలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో మున్సిపల్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మున్సిపల్ పరిధిలోని పలు వార్డులలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించారు. చీరాల పట్టణంలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో మున్సిపల్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించారు. అందులో భాగంగా 20వ వార్డు సచివాలయంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను మున్సిపల్ కమిషనర్ ఏసయ్య పరిశీలించి పలు సలహాలు సూచనలు చేశారు. వ్యాక్సినేషన్ పై అపోహలు వీడి 45 సంవత్సరాలు పైబడిన వారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు తప్పనిసరిగా వార్డు సచివాలయంలో నిర్వహించే కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కమిషనర్ వెంట ఏఎన్ఎంలు, వార్డు వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన చీరాల పురపాలక సంఘ పరిధిలో కరోనా వ్యాక్సిన్ అనేది మనకి 440 డోసులు రావడం జరిగింది. బోస్నగరు, గంజిపాలెం, జక్కావారి వీధి, విజిలీపేట ఈ ప్రాంతాల్లో కూడా ఇవాళ మొత్తం 440 డోసుల్ని కంప్లీట్ చేయడానికి పూర్తి యాక్షన్ ప్లాన్ తయారు చేశాము. ఆ ప్రాంతాల్లో కూడా మనం ఈరోజు వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఇంకా దగ్గరగా ఒక 1500 డోసులు కూడా వచ్చినట్లు మన మెడికల్ డిపార్ట్మెంట్ తెలియజేస్తున్నారు. కాబట్టి పట్టణంలో ప్రతి ఒక్కరిని 45 సంవత్సరాల పైన ఉన్న వారిని అందరినీ కోరేది ఏంటంటే కరోనా సెకండ్ వేవ్ అనేది మన పట్టణంలో చాలా తీవ్రంగా ఉంది. కాబట్టి అందరూ వ్యాక్సిన్ అనేది ప్రభుత్వం మన అందరికి అవకాశం ఇచ్చింది. అందరూ కూడా తప్పనిసరి 45 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరూ కూడా వ్యాక్సిన్ వేయించుకోవాల్సింది కోరుతున్నాను. చరిత్రలో ఈరోజు ముఖ్యమైన ఘట్టాలను ఒకసారి పరిశీలిద్దాం.
వేటపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్లో మనబడి నాడు నేడు పనులు 95% పూర్తయినట్లు, కరోనా నిబంధనలు పాటిస్తూ తరగతులు నిర్వహిస్తున్నట్లు ప్రధానోపాధ్యాయులు తెలిపారు. వేటపాలెం మండలం కొత్తపేట జిల్లా పరిషత్ హైస్కూల్లో మనబడి నాడు నేడు పనులు 95% పూర్తయినట్లు, ప్రస్తుతం వాల్ ఆర్ట్స్ జరుగుతున్నట్లు ఉపాధ్యాయులు తెలిపారు. నాడు నేడు పనులతో పాఠశాల కొత్త శోభ సంతరించుకున్నట్లు తెలిపారు. పాఠశాలలో మరుగుదొడ్ల మరమ్మతులు, తరగతి గదులలో విద్యాధికరణ, పాఠశాలలో మొక్కలు, విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులు చదువుకునేందుకు వీలుగా అన్ని సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. ఈ విద్యా సంవత్సరం 197 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు సంసిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన కరోనా నిబంధనలు పాటిస్తూ విద్యార్థులు మాస్కులు, శానిటైజేషన్, భౌతిక దూరం తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు సహకరించాలని, తమ పిల్లలను కరోనా నిబంధనలు పాటిస్తూ పాఠశాలకు పంపించాలని కోరారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నాడు నేడు పనులు 95% వరకు పనులు పూర్తయినవి. మొత్తంగా 36 లక్షల రూపాయల పనులు గాను 32 లక్షల రూపాయలకు సంబంధించిన పనులని మేము పూర్తి చేయడం జరిగింది. దీంతో స్కూల్ మొత్తం కూడా ఆహ్లాదకరంగా తయారు చేశాము. పెయింటింగ్స్ కూడా అయిపోవడానికి వచ్చినవి, పూర్తయినవి. ఈ రోజు నుండి వాల్ ఆర్ట్స్ని పాఠశాలలో వేయడం జరుగుతుంది. రూమ్లు కానివ్వండి, అదేవిధంగా టాయిలెట్స్ కానివ్వండి, వాటర్ పరంగా కానివ్వండి, కిచెన్ షెడ్లు కానివ్వండి, చాలా సరదాగా శుభ్రంగా తయారు చేశాము మేము. అదేవిధంగా ప్రభుత్వం మాకు ఇచ్చినటువంటి ప్రతి నిధిని కూడా మేము జాగ్రత్తగా చేసి ఈ కార్యక్రమాలను నాడు నేడు కార్యక్రమాలను పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా పాఠశాలని కూడా ఎప్పటి నుండి కోవిడ్-19 నియమ నిబంధనలతో మేము పాఠశాలను నిర్వహిస్తున్నాము. మా పాఠశాలలో ఉండేటువంటి అందరూ ఉపాధ్యాయులు వ్యాక్సినేషన్ జరిగింది. ఉపాధ్యాయులందరూ వ్యాక్సినేషన్ చేసుకున్నారు. 900 మంది విద్యార్థులు పైగా కోవిడ్ టెస్ట్ చేయించడం జరిగింది. అదేవిధంగా ప్రతి నెలకు ఒకసారి మా పాఠశాలకు హెల్త్ అసిస్టెంట్ పి మధుసూదనరావు గారు, డాక్టర్ గారు ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా ఆశా వర్కరు వచ్చి మా పాఠశాల విద్యార్థులని ఆరోగ్యాన్ని పరిశీలించి వెళ్తున్నారు. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఒకసారి చూద్దాం. నిన్నటి రోజు ఏప్రిల్ 14వ తేదీన తిరుమల తిరుపతి శ్రీవారిని 29,863 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే స్వామివారికి 1.75 కోట్ల మంది భక్తులు మొక్కుల రూపంలో భక్తులు నగదు సమర్పించుకున్నారు. అదేవిధంగా శ్రీవారికి 13,698 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. తిరుపతిలో ప్రతిరోజు ఇస్తున్న సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకెన్ల జారీ టీటీడీ నిలిపివేసింది. కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న నేపథ్యంలో టైమ్ స్లాట్ టోకెన్ల జారీని టీటీడీ నిలిపివేసింది. దేశాయిపేట పంచాయతీ రామ్నగర్ సమీపంలో యాడవల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం వేసవిని పురస్కరించుకుని మంచినీటి చలివేంద్రం ప్రారంభించారు. వేటపాలెం మండలం దేశాయిపేట పంచాయతీ రామ్నగర్ సమీపంలో యాడవల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం వేసవి దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ప్రారంభించారు. దాత పింజిల రామ్మోహన్ రావు చలివేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడుతూ యాడవల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు మంచినీటి చలివేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. సామాజిక సేవా కార్యక్రమాలలో ముందుంటామని అన్నారు. కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ నాగమల్లేశ్వరి, శివప్రసాద్, షేక్ బాజీ, లేల్లా శ్రీకృష్ణ, చిట్టిబాబు, విజయ్, మధుబాబు, నాగేశ్వర షేక్ షరీఫ్, సుబ్బారావు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తర్వాత ఈ చారిటీ గురించి నాకు ఈ మధ్య తెలిసింది. సో వీళ్ళు అంటే పేద ప్రజలకి కొన్ని మంచి కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిసింది. సో అందు గురించి నేను కూడా ఏంటంటే నాకు వీలైనంత వరకు నేను కూడా సహాయం చేయాలని అనుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఏదైనా ఒక చారిటీ అంటే అది ఒకరి వలన ఇద్దరి వలన అయ్యే పని కాదు. అందరూ తల చేయి వేస్తేనే అది సక్సెస్ఫుల్గా ముందుకి నడవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ప్రజలు ఎవరైనా సరే వాళ్ళకి అవకాశం ఉన్నంత వరకు వీళ్ళు చేసే మంచి కార్యక్రమాలకి అందరూ కూడా చేయూతనిచ్చి వాళ్ళకి వాళ్ళ అవకాశాన్ని బట్టి వాళ్ళు సహాయం చేస్తే బాగుంటుందని ఆలోచన. మేము గత 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి చలివేంద్రం అనేది నడుపుతున్నాము. కానీ ఈ సంవత్సరం వచ్చి ఎడవల్లి చారిటబుల్ ట్రస్ట్ ద్వారాగా ఈరోజు మేము ప్రారంభించడం జరిగింది చలివేంద్రం. పేద పిల్లలకి అనాథలకు కానీ మా వంతుగా ప్రయత్నంగా ట్రస్ట్ తరపున సేవ చేయడానికి మేము ఎనీ టైము మేము వర్కర్గా ఉంటామని ఈ ట్రస్ట్ ద్వారాగా మేము తెలియపరుస్తున్నాము. రాష్ట్ర జాతీయ స్థాయిలో నేటి కరోనా సమాచారాన్ని ఒకసారి చూద్దాం.
భారత్లో కరోనా ఉగ్రరూపం ధరించి కల్లోలం సృష్టిస్తుంది. భారీగా ప్రాణాలను హరిస్తుంది. బుధవారం 2 లక్షలకు పైగా కేసులు, 1000కి పైగా మరణాలు సంభవించాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 2,739 కొత్త కేసులు నమోదయ్యాయి. 1,038 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో మొత్తం కేసుల సంఖ్య 1,40,74,564కి చేరగా 1,73,123 మంది మృత్యువుడికి చేరుకున్నారు. రోజువారీ కేసుల సంఖ్య దాదాపు 10 రోజుల్లో రెట్టింపు అయ్యాయి. దేశంలో ప్రస్తుతం 14,71,877 మంది వైరస్ తో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 10% చేరువై కలవరపెడుతుంది. నిన్న ఒక్కరోజే 93,528 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దాంతో మొత్తం రికవరీల సంఖ్య 1,24,00,000ను దాటేసింది. ఫిబ్రవరిలో 97% పెరిగిన రికవరీ రేటు ఇప్పుడు 88.92% పడిపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. కాగా ప్రపంచవ్యాప్తంగా ఒక్కరోజుకే 1,00,000కు పైగా కొత్త కేసులు నమోదైన దేశాల జాబితాలో అమెరికా, భారత్ మాత్రమే ఉన్నాయి. గతంలో అమెరికాలో ఒకే రోజు అత్యధికంగా 3 లక్షలకు పైగా రోజువారీ కేసులు బయటపడగా తాజాగా భారత్లో ఒకే రోజు అత్యధికంగా నమోదైన కేసుల సంఖ్య 2 లక్షలకు పైబడింది. దేశవ్యాప్తంగా 3 దశల్లో నడుస్తున్న టీకా కార్యక్రమం కింద నిన్న 33,13,848 మందికి కేంద్ర వ్యాక్సిన్లు అందించింది. ఇప్పటి వరకు 11,44,93,238 టీకా డోసులను పంపిణీ చేసింది. ఆంధ్రప్రదేశ్లో కరోనా విజృంభణ కొనసాగుతుంది. వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 35,732 పరీక్షలు నిర్వహించగా 4,157 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో 9,37,049 మంది వైరస్ బారిన పడినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కోవిడ్ వల్ల నెల్లూరులో 4 చనిపోగా చిత్తూరు, కృష్ణా జిల్లాలో 3 విశాఖలో 2 బాధితులు ప్రాణాలు కోల్పోయారు. అనంతపురం, తూర్పు గోదావరి, గుంటూరు, కర్నూలు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 7,339కి చేరింది. 24 గంటల వ్యవధిలో 1,606 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 9,01,327కి చేరినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 28,383 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,55,34,460 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. అత్యధికంగా తూర్పు గోదావరిలో 617, అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 60 కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా పశ్చిమ గోదావరి మినహా మిగతా అన్ని జిల్లాల్లో 100కు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. వేటిపాలెం ఐసీడీఎస్ సమావేశ మందిరంలో మీ భూమి మా హామీ కార్యక్రమంలో భాగంగా భూముల రీసర్వేపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. వేటపాలెం ఐసీడీఎస్ సమావేశ మందిరంలో మీ భూమి మా హామీ కార్యక్రమంలో భాగంగా భూముల రీసర్వేపై సచివాలయ కార్యదర్శులకు, సర్వేయర్లకు, వీఆర్ఓలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వేయర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మీ భూమి మా హామీలో భాగంగా భూముల రీసర్వే చేయాలని ఆదేశాలు జారీ చేశారని అన్నారు. అందులో భాగంగా ఈ రోజు సర్వేయర్లకు, సెక్రటరీలకు, డిజిటల్ అసిస్టెంట్స్ కు సర్వేపై శిక్షణ ఇస్తున్నట్లు, గ్రామాలలో ఏ విధంగా సర్వే చేయాలి అని వివరిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ నేతాజీ, సచివాలయ ఇంజనీర్లు, సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు. భూ కమతాలు యజమాని ఎవరు, వాళ్ళకి పట్టాదారు పాస్బుక్ ఇవ్వటం, లింక్ చేయటం అనేది 100 సంవత్సరాల క్రితం బ్రిటిష్ చేశారు. ఆ తర్వాత ఏ గవర్నమెంట్ చేయలే. ఈ కొనుగోళ్లు జరిగినప్పుడు లేకపోతే ఆస్తి మార్పిడి చేసినప్పుడు ల్యాండ్ రికార్డులో పాత యజమాని ఉండి భూమి మీద మాత్రం కొనుగోలుదారుల వ్యక్తులు ఎవరో మారారు. అది అన్ని సమయాల్లో కరెక్ట్గా జరగాలి. రికార్డులో ప్యూరిఫై చేయకపోవడం, లేకపోతే రికార్డు మ్యూటేషన్ సరిగా జరగకపోవడం, ఏదైతే కారణాలు ఏమైనా కానీ ఈ 100 సంవత్సరాల్లో ఈ కోర్టు కేసులు విపరీతంగా పెరిగిపోయింది. కాబట్టి ప్రక్షాళన చేయాల్సిన సమయం వచ్చింది. కాబట్టి నూతన టెక్నాలజీని ఉపయోగించుకొని ఎవరైతే ఓనర్ అయితే ఉన్నారో వాళ్ళని రికార్డులో సరి చేసుకోవడం, సరిహద్దుల్ని కరెక్ట్గా మెజర్ చేయడం, హద్దురాళ్ళు ఏర్పాటు చేయడం, అంటే వివాదాలు తావలేకోకుండా ఎవరి భూమి అయితే హక్కుదారులో వాళ్ళకి
సరైన విధంగా న్యాయం చేయడానికి అనేది ఒక ప్రక్షాళన కార్యక్రమం పెట్టారు. మీకు క్లియర్గా ఈ ట్రైనింగ్ అయిన వాళ్ళందరూ మీకు తెలియపరుస్తారు. తెలుసుకొని మనం దీన్ని రీసర్వేషన్ సక్సెస్ చేయాలనేది మన గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా ఈరోజు రేపు మనకి మన జిల్లా జాయింట్ కలెక్టర్ గారు వీళ్ళంతా మనకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ని అందరికీ టైం వెచ్చించి మరీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వమని మనకి ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. ఈ ఆదేశాల మేరకు మనం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుపుకుంటున్నాం. అందులో మనకి ట్రైనింగ్ అయినటువంటి వాళ్ళు ఒక్కొక్క ప్రొసీజర్కి సంబంధించి ఫస్ట్ పోలార్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ వాటి గురించి మన రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు చెప్తారు. తరువాత దీంట్లో మనకి స్టేజెస్ ఉన్నాయి, ఒక 4-5 స్టేజెస్ వైజ్గా మనకి ట్రైనింగ్ అయిన వాళ్ళు మనకి టైం టు టైం చెప్తారు. మీకు అర్థం కాకపోతే అడిగి తెలుసుకోవాలి. వార్తల్లోని ఈరోజు జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఒకసారి చూద్దాం. ఈజిప్టులోని సూయజ్ కాలువలో చిక్కుకున్న భారీ నౌకకు ఇప్పట్లో కష్టాలు గట్టెక్కేలా లేవు. సూయజ్ కాలువను ఖాళీ చేసినప్పటికీ ఈజిప్టును విడిచి వెళ్లడానికి అనుమతి లేదు. సూయజ్ కాలువలో అడ్డంగా ఇరుక్కుపోయి ప్రపంచ నౌక వాణిజ్యానికి భారీ నష్టాన్ని కలిగించిన ఎవర్ గివెన్ నౌకకు ఈజిప్టు న్యాయస్థానం భారీ జరిమానా విధించింది. నౌక యాజమాన్యానికి $100 కోట్ల భారీ జరిమానాను విధించింది. ఈ మొత్తాన్ని చెల్లించే వరకు వదిలిపెట్టబోమని ఈజిప్ట్ స్పష్టం చేసింది. అయితే ఈ జరిమానాను ఎవర్ గివెన్ యాజమాన్యం చెల్లించేందుకు ఇష్టపడకపోవడంతో నౌకను ప్రభుత్వం జప్తు చేసుకుంది. ఈ నౌక వల్ల తమకు భారీ మొత్తంలో నష్టం వాటిల్లిందని ఈజిప్ట్ ప్రభుత్వం వెల్లడించింది. తాము ఖర్చును మాత్రమే అడుగుతున్నామని, అసలు నష్టాన్ని కాదంటూ ఈజిప్ట్ పేర్కొంది. పరిహారం చెల్లిస్తే తమ జలాల నుంచి ఎవర్ గివెన్ నౌక కదులుతుందని స్పష్టం చేసింది. వారం పాటు నిలవడం వల్ల కోట్లాది రూపాయల నష్టం వాటిల్లిందని వెల్లడించింది. కాగా మార్చి 23న సూయాజ్ కాలువలో రవాణాతో వెళుతున్న ఎవర్ గివెన్ నౌక ప్రమాదవశాత్తు అడ్డం తిరగడంతో ఇరుక్కుపోయిన విషయం తెలిసిందే. ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో జరుగుతున్న కుంభమేళాకు లక్షల సంఖ్యలో భక్తులు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. పవిత్ర స్నానాలు చేసేందుకు ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తూ ఉండటంతో కుంభమేళా రోజులను తగ్గించాలని పలువురు నుంచి డిమాండ్ వ్యక్తమవుతుంది. దీనిపై ఉత్తరాఖండ్ అధికారులు స్పందించారు. మహాకుంభమేళా ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగుతుందని స్పష్టం చేశారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కుంభమేళాను నిలిపివేసేందుకు ఎలాంటి చర్చ జరగడం లేదని పేర్కొన్నారు. 2 వారాల ముందుగానే కుంభమేళాను ముగిస్తారన్న వార్తలను కుంభమేళా అధికారి దీపక్ రావత్ ఖండించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కుంభమేళా తేదీలను కేంద్రం కుదించనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఎలాంటి సమాచారం అందలేదని దీపక్ రావత్ పేర్కొన్నారు. ప్రభుత్వం మత పెద్దల మధ్య చర్చలు జరిగినప్పటికీ అవి సఫలం కాలేదన్నారు. కుంభమేళా తేదీల కుదింపు ప్రక్రియను ఎవరూ అంగీకరించారని తెలిపారు. ఇదిలా ఉంటే హరిద్వార్లో పవిత్ర స్నానాలు చేసేందుకు వస్తున్న భక్తులు చాలా మంది కరోనా బారిన పడుతూ ఉండడంతో ఆందోళన కలిగిస్తుంది. ప్రస్తుతం రద్దీ లేని ఘాట్లలో పగడ్బందీగా కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. అయితే ప్రధాన ఘాట్లలో రద్దీగా ఉన్న చోట్ల జరిమానాల విధింపు చాలా కష్టమని అధికారులు తెలిపారు. కుంభమేళాలో భారీగా 27వ తేదీ రోజున పెద్ద ఎత్తున భక్తులు 3వ షాహీ స్నానాలు ఆచరించేందుకు వస్తారు. ఏపీలో కరోనా కేసులు భారీగా పెరగడంతో ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఒక్క రోజులోనే 6,04,000 మందికి వ్యాక్సిన్ ఇచ్చామని అధికారులు సీఎంకు వివరించారు. దీంతో ఇదే తరహాలో వ్యాక్సినేషన్ కొనసాగించాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి. అదనపు వ్యాక్సిన్ డోసుల కోసం కేంద్రాన్ని కోరాలని సూచించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్మెంట్ పై మరింత దృష్టి పెట్టాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు. ఏపీలో అందుబాటులో ఉన్న ఆక్సిజన్ బెడ్స్ పై కూడా ఆరా తీశారు సీఎం. మరిన్ని బెడ్స్ అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అటు రెమిడెసివిర్ లభ్యతపై కూడా ఆరా తీశారు ముఖ్యమంత్రి. ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రజలను దోచుకోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఫిక్స్ చేసిన ఫీజుల కంటే అధికంగా వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం ఏపీలో 108 కోవిడ్ హాస్పిటల్ ఉండగా వాటిని 230కి పెంచాలని అధికారులను సూచించారు సీఎం జగన్. ఇందిరా పార్క్ వద్ద వైఎస్ షర్మిల దీక్ష చేపట్టారు. వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి నిరుద్యోగులు, ఉద్యోగుల కోసం ఆమె దీక్షకు ఉపక్రమించారు. సాయంత్రం 5 గంటల వరకు వైఎస్ షర్మిల దీక్ష కొనసాగనుంది. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ నిరుద్యోగులను సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదన్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం లేదని ధ్వజమెత్తారు. ఉద్యమాలు చేస్తే అణిచివేస్తున్నారని, నిరుద్యోగ సమస్య పరిష్కారం అయ్యే వరకు ఆందోళన కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు. 3 రోజుల పాటు నిరాహార దీక్ష కొనసాగిస్తామని వైఎస్ షర్మిల వెల్లడించారు.
హంబల్ మోటార్స్ కాలిఫోర్నియాకు చెందిన స్టారప్ సంస్థ. ఈ సంస్థ ఇటీవల సౌరశక్తితో నడిచే కారు SUV హంబుల్ 1ను ప్రదర్శించింది. సంస్థ కారు పైకప్పుపై సోలార్ ప్లేట్లను ఏర్పాటు చేసింది. దీని సహాయంతో కారు యొక్క బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. ఈ కారు కదిలిన వెంటనే చార్టెడ్ అవుతుంది. బ్యాటరీని ఛార్జ్ చేయడానికి సోలార్ రూఫ్ తో పాటు ఇందులో విద్యుత్ ఉత్పత్తి చేసే సైడ్ లైట్లు, రీజనరేటివ్ బ్రేకింగ్, పీర్ టు పీర్ ఛార్జింగ్, సోలార్ అర్రే రెక్కలను ఉన్నాయి. వీటి సహాయంతో ఈ USB బ్యాటరీ సులభంగా ఛార్జింగ్ ను అందుకుంటుంది. ఈ ఎలక్ట్రిక్ కారు యొక్క ప్రత్యేకత ఏమిటంటే కేవలం 3.5 సెకండ్లలో ఈ కారు 0 నుండి గంటకు 100 కిలోమీటర్ల వేగంను అందుకుంటుంది. ఈ కారు గరిష్ట వేగం 177 కిలోమీటర్లు. కంపెనీ నివేదికల ప్రకారం పూర్తి ఛార్జ్ అయిన తర్వాత ఈ కారును 1000 మైళ్లు అంటే 1600 కిలోమీటర్లు నడపచ్చు. ఫార్మాట్లకు అతీతంగా గత కొంతకాలంగా విశేషంగా రాణిస్తున్న టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. T20 క్రికెట్లో ఇప్పటి వరకు 249 వికెట్లు పడగొట్టిన అతను మరో వికెట్ తీసే అరుదైన 250 వికెట్ల క్లబ్లోకి చేరుతాడు. అంతర్జాతీయ T20లో 46 మ్యాచ్లో 52 వికెట్లు, IPLలో 155 మ్యాచ్లో 139 వికెట్లు, ఇతర T20లో 58 వికెట్లు పడగొట్టిన అశ్విన్ మొత్తంగా 249 వికెట్లు పడగొట్టాడు. ఇంటర్నేషనల్ క్రికెట్లో 8 పరుగులకు 4 వికెట్లు, IPLలో 34 పరుగులకు 4 వికెట్లు అశ్విన్ అత్యుత్తమ ప్రదర్శనలుగా ఉన్నాయి. ప్రస్తుతం IPLలో ఢిల్లీ క్యాపిటల్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న 30 ఏళ్ల అశ్విన్ IPLలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో 6వ స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో వెటరన్ పేసర్ లసిత్ మలింగా 170 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా అమిత్ మిశ్రా 160, పీయూష్ చావ్లా 156, డ్వేన్ బ్రావో 154, హర్భజన్ సింగ్ 150 వరుసగా 2, 3, 4, 5 స్థానాల్లో ఉన్నారు. IPL 2021లో భాగంగా గురువారం రాజస్థాన్ రాయల్స్ తో జరిగే మ్యాచ్ లో అశ్విన్ 250 వికెట్ల క్లబ్ లో చేరే అవకాశం ఉంది. వార్తలు ముగించే ముందుగా ముఖ్యాంశాలు మరోసారి. క్షేత్రస్థాయిలో రైతు ఉత్పత్తిదారుల సంఘాల బలోపేతానికి చర్యలు. రైతు ఉత్పత్తిదారుల సంఘాల సంస్థాగత శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పౌలా భాస్కర్. చీరాల వేటపాలెం మండలంలో భూ సర్వేపై శిక్షణా తరగతులు. పకడ్బందీగా సర్వే నిర్వహించాలన్న అధికారులు. చీరాలలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ పౌలా భాస్కర్. కోవిడ్ వ్యాక్సినేషన్ పై అపోహలు వద్దన్న కలెక్టర్. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. నవ్య న్యూస్ సమర్పించిన వారు క్రిస్టల్ హోండా, సాల్మన్ సెంటర్, చీరా.